ఓం శాంతి. మధురమైన పిల్లలు దేహ సహితంగా సర్వస్వాన్ని మర్చిపోయి ఒక్క తండ్రి స్మృతే చెయ్యండి, అప్పుడే సొంత పిల్లలు అని పిలువబడతారు. ఈ పాత ప్రపంచం నుండి ఇప్పుడు మీ బుద్ధి తొలగిపోవాలి. ప్రశ్న: బాబా, జ్ఞానము ఏ పిల్లల బుద్ధిలో సహజంగా కూర్చోగలదు? పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరి మోహమైతే నష్టమైపోతుందో మరియు ఎవరి బుద్ధి అయితే విశాలంగా ఉంటుందో వారి బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా సహజంగా కూర్చుంటుంది. నా ధనము నా పతి అని ఎవరి బుద్ధిలో అయితే ఉంటుందో వాళ్ళు జ్ఞానాన్ని ధారణ చేసి ఉన్నత పదవిని పొందలేరు. బాబాకు చెందిన వారిగా అయిన తర్వాత కూడా లౌకిక సంబంధాలని గుర్తు చేసుకోవటం అంటే అది పూర్తి సంబంధం కాదు. వారిని సవితి పిల్లలు అని అంటారు. పాట: నీ దారిలోనే మరణించాలి. మధురాతి మధురమైన పిల్లలు పాటను అర్థము తమకు తామే అర్థం చేసుకుని ఉంటారు. ఇప్పుడు జీవిస్తూనే బాబాకు చెందిన వాళ్ళుగా అవ్వాల్సి ఉంటుంది. పాత ప్రపంచం ఏదైతే రౌరవ నరకము అని అంటారో దానిని మర్చిపోవాలి, మరి వదిలివేయాలి కూడా. రౌరవ నరకాన్ని మరిచి మరి స్వర్గాన్ని తలంపు చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. పాత ప్రపంచం బుద్ధి నుండి తొలగించాలి. దాని కొరకే పురుషార్థం చేయాలి. ఇది జన్మ జన్మాంతరాల కర్మబంధనం. ఇది ఒక్క జన్మది కాదు, జన్మ జన్మాంతరాల కర్మబంధనము. ఎన్నో పాపాలు ఎవరెవరితోనో చేశారు. వాటన్నింటినీ జన్మలు తీసుకుంటూ అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కర్మబంధనమైన ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఇది అశుద్ధమైన ప్రపంచము. ఇది పతిత శరీరం కదా. దీని నుండి మోహాన్ని తొలగించి వేయాలి. పేదవారికి మోహము సహజంగానే తొలగిపోతుంది. షావుకార్లు మోహము ఎంతో కష్టంగా తొలగిపోతుంది. మేము స్వర్గంలో సుఖంగా కూర్చున్నాము, పేదవాళ్ళు దుఃఖీలుగా ఉన్నారు అని వాళ్ళు భావిస్తారు. నిజానికి భారతదేశమంతా పేదవాళ్ళగానే ఉన్నారు. కానీ అందులో కూడా పేదవారు ఎవరైతే ఉంటారో వారు వీటిని వెంటనే స్వీకరిస్తారు. వారి కోసమే బాబా వచ్చారు. పేదవారికి వారసత్వం ఎక్కువగా లభిస్తుంది. అన్ని సెంటర్లలోనూ చూడండి, షావుకార్లు కష్టంగా నిలవగలరు. స్త్రీలు కూడా పేద ఇళ్ల నుండే వస్తారు. ధనవంతులకు తమ భర్త నుండి సుఖం లభిస్తుంది కాబట్టి వాళ్ళ బుద్ధి యోగం అక్కడ నుండి తెగదు. ఎక్కువగా పేదవారే జ్ఞానాన్ని తీసుకుంటారు. బాబా పేదల పాలిటి పెన్నిటి. ఆ తండ్రినే అందరూ స్మృతి చేస్తారు. కానీ డ్రామా అనుసారంగా భక్తులకు భగవంతుని గురించి తెలియదు. భగవంతుడు భక్తుల రక్షకుడు, భక్తి ఫలాన్ని ఇచ్చేవారు. సద్గతి దాత ఒక్క తండ్రియే. పిల్లలైన మీరు బాబా ద్వారా ఇప్పుడు జ్ఞాన విషయాలను వింటూ ఉన్నారు. ఏ పిల్లల బుద్ధి అయితే విశాలంగా ఉంటుందో, మోహం నశించి ఉంటుందో ఆ పిల్లల బుద్ధిలోనే ఈ జ్ఞానం కూర్చుంటుంది. ఎవరి బుద్ధిలో అయితే నా భర్త నా ధనము అని ఉంటుందో వారు ఉన్నత పదవిని పొందలేరు. ఎవరైతే రచయిత మరియు రచనల పరిచయాన్ని ఇస్తారో వారే పదవిని పొందుతారు. తండ్రిని తెలుసుకోకుండా వారసత్వం ఎలా లభించగలడు? ప్రియుడిని కేవలం ప్రియుడు అన్నంత మాత్రాన లాభం ఏమీ ఉండదు. తెలుసుకోకుండా ప్రియునితో నిశ్చితార్థం ఎలా జరగగలదు? కన్యకు నిశ్చితార్థం జరిగేటప్పుడు అతడి చిత్రము మొదలైనవి చూపిస్తారు. ఫలానా వాళ్ళ కొడుకు ఈ పని చేస్తారు అని చెప్తారు. ఇంతకుముందు అలా చేసేవారు కాదు. అలాగే వివాహం చేసేసేవారు. అయినా అతడి వృత్తిని గురించి అయితే తెలుసుకుంటారు కదా. ఇక్కడ కొంతమంది పిల్లలకు తమ తండ్రిని గురించి లేక ప్రియుని గురించి తెలియదు. మరి నిశ్చితార్థం ఎలా జరగబడుతుంది? నెంబర్ వారీగా ఉన్నారు. కొందరికి పూర్తి సంబంధమూ లేదు. పారలౌకిక ప్రియుణ్ణి స్మృతి చేయరు. లౌకిక భర్తను లౌకిక సంబంధికులు
మొదలైన వాళ్ళని స్మృతి చేస్తూ ఉంటారు. అది అపరిపక్వమైన సంబంధమే. వారిని సవితి పిల్లలు అని అనడం జరుగుతుంది. పక్కాగా ఉండేవారిని సొంత పిల్లలు అని అంటారు. సొంత పిల్లలు చాలా కొద్దిమందే ఉంటారు. బట్టీలో ఎంతోమంది ఉన్నారు, కానీ వారిలో నుండి కచ్చాగా ఉన్నవారు ఎంతమంది వెలువడతారు? తమ ప్రియుణ్ణి వారే గుర్తించరు. పాదరసం చేతిలో నిలవదు కదా. అలాగే స్మృతి కూడా అంత కష్టమైనది. దానిని గడి మర్చిపోతారు. 25-30 సంవత్సరాల వారు కూడా పూర్తిగా స్మృతి చేయలేరు. పారలౌకిక ప్రియుడు స్వర్గపు 21 జన్మల వరకు మహారాజా మహారాణులుగా తయారు చేస్తారని మీకు తెలుసు. సృష్టి ఆది మధ్యాంతాలను గురించి తెలుసు. ప్రేయసీలకు ఎంతగానో అర్థం చేయిస్తారు. అయినా కానీ బుద్ధిలో అంతగా కూర్చోదు. బుద్ధి పాత ప్రపంచ బంధనాలలో భ్రమిస్తూ ఉంటుంది. తాము బంధనాల్లో ఉన్నారు అని వారు భావించరు. ఒక్కరి సంబంధమే కావాలి, మిగిలినవన్నీ బంధనాలే. ఒక్కరితో సంబంధాన్ని ఉంచండి, వారు మీకు సృష్టి ఆది మధ్యాంతాల శిక్షణ ఇస్తారు. పిల్లలకు అర్థం చేయించటం జరిగింది. అర్ధకల్పము జ్ఞానకాండము, అర్ధకల్పము భక్తి కాండము అని మీకు తెలుసు. జ్ఞానకాండంలో 21 జన్మల వారసత్వం లభిస్తుంది. అక్కడ సతో ప్రధానంగా ఉంటారు. మళ్ళీ అక్కడ నుండి సతో ప్రధానం నుండి కిందకు సతోలోకి వస్తారు. మళ్ళీ సతో నుండి పడిపోయి రజోలోకి రావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సతో స్థితి పూర్తవుతుందో అప్పుడు జ్ఞానకాండము పూర్తి అయిపోతుంది. ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమవుతుంది. ఆ భక్తి కూడా మొదట సతో ప్రధానంగా ఉంటుంది. మళ్ళీ భక్తి కూడా సతో రజో తమోలలోకి వస్తుంది. వ్యభిచారిగా అవ్వడంతో మళ్ళీ భక్తి దిగజారుతూ ఉంటుంది. ఇప్పుడు విషయాలను తెలుసుకోవటం, ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. పిల్లలైన మీరు రౌరవ నరకం నుండి సంబంధాన్ని చెంచి ఒక్కరితో సంబంధాన్ని జోడించాలి. ఒక్క బాబాతో సంబంధాన్ని ఉంచే అభ్యాసం చేయండి. తండ్రిని స్మృతి చేయటం ద్వారా వికర్మలు వినాశమవుతాయి. పేదవారు బాగా కష్టపడతారు కాబట్టే బలిహారం పేదవారిదే. బాబా కూడా పేదవారిపై బలిహారం అవుతారు. ప్రారంభంలో ఎంతోమంది గోవులు వచ్చారు, అలాగే మాతలు ఎంతోమంది వచ్చారు. ఎంతోమంది అంతమైపోయారు, కొద్దిమంది మాత్రమే మిగిలారు. మాతలు కూడా కొద్దిమందే ఉన్నారు. కొందరు షావుకారులు ఇంటివారు కూడా ఇక్కడే ఉండిపోయారు. క్వీన్ మదర్, దేవి మొదలైన వారు ఉన్నారు కదా. ఏ భగవంతుడినైతే అందరూ తలుచుకుంటారో వారి పరిచయం ఏమిటి అన్న ముఖ్యమైన విషయాన్ని మీరు అర్థం చేయించాలి. పతిత పావనుడైన తండ్రి ఎవరైతే రాజయోగాన్ని నేర్పించి నరుని నుండి నారాయణుగా తయారు చేస్తారో వారిని తెలుసుకోకపోతే మీరు పాపాలు చేస్తూనే ఉంటారు, తండ్రిని నిందిస్తూనే ఉంటారు అని చెప్పండి. కాన్ఫరెన్స్లు అయితే ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా. అక్కడ అర్థం చేయించేవారు చాలా చురుకైన వారు ఉండాలి. మీరు వేదాల మహిమను అర్థం చేసుకున్నారు, కానీ వాటి వల్ల లాభమేమీ ఉండదు. లాభం ఒక్క తండ్రి ద్వారానే కలుగుతుంది. వారిని మేము తెలుసుకున్నాము, కానీ వారిని గూర్చి మీకు తెలియదు. మీరు వచ్చినట్లయితే మేము వారిని గూర్చి అర్థం చేయిస్తాము అని చెప్పాలి. తండ్రిని తెలుసుకోకుండా వారసత్వం ఎలా లభించగలదు? ముక్తి, జీవన్ముక్తి, గతి, సద్గతి తండ్రి వారసత్వాలు. ఈ పదాలను తండ్రియే వినిపిస్తారు. వీటిని పిల్లలైన మీరే గుర్తించుకోవాలి. ఇంకే విషయాలలోనూ లాభం లేదు. తండ్రిని మరియు రచన ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి. అందులోనూ అర్ధకల్పం భక్తి కాండము, అర్ధకల్పము జ్ఞానకాండము, సద్గతి ఉన్నాయి. కాన్ఫరెన్సులు చేస్తున్నా కానీ వారు స్వయమే తికమకపడి ఉన్నారు. ఏమీ అర్థం చేసుకోరు. మీరందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే అందరికీ పరిచయం లభిస్తుందో అప్పుడు ఇది అద్భుతము.
మీరు మొత్తం సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను చిత్రాల సహితంగా తెలియచేస్తూ ఉన్నారని భావిస్తారు. మాతలకి ఎంతో నశ ఉండాలి. పురుషులు సహాయం చేసేందుకు తయారుగా ఉన్నారు. డైరెక్షన్లను బాబాకు ఇస్తారు. చేయవలసింది కన్యలు మరియు మాతలే. ఈ రోజుల్లో కన్యలు మాతల మహిమ ఎక్కువగా ఉంటుంది. గవర్నర్గా ప్రైమ్ మినిస్టర్ కూడా మాతలు అవుతారు. ఒకవైపు ఆ మాతలు ఉన్నారు, ఇంకొక వైపు పాండవులు మాతలు మీరు ఉన్నారు. వారు బాగా పైకి ఎగరగలుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వారి రాజ్యం ఉంది. ఇప్పుడు మీకు 3 అడుగుల భూమి కూడా లభించదు. బాబా పిల్లలైన మీకు అనేక రహస్యాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు స్వర్గ వారసత్వాన్ని పొందుతారు. ప్రియుడు మిమ్మల్ని అలంకరిస్తూ ఉన్నారు, మహారాణిగా చేసేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రియంతో బుద్ధి యోగాన్ని ఉంచకపోవటం చాలా పెద్ద పొరపాటు. పిల్లలకైతే ఎంతో అర్థం చేయిస్తారు. మీరు కేవలం జ్ఞానము మరియు భక్తి తేడాను తెలియచేయండి. దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవరూ స్మరించరు అన్న గాయనం భారతదేశంలో ఉన్నది. సుఖంలో ఎందుకు స్మరిస్తారు? ఇప్పుడు ఈ కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. కానీ సుఖ వారసత్వాన్ని కూడా పూర్తిగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎంతగా అర్హులుగా ఉన్నారో మాతాపితాలకి తెలుసు. మృత్యువు ఎప్పుడైతే సమీపంగా వస్తుందో అప్పుడు మీరు పూర్తిగా పురుషార్థము చేయలేదు, కారణమే మీకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అని చూపించడం జరుగుతుంది. మీరు ఎటువంటి ప్రజలుగా అవుతారో, ఎటువంటి సేవకులుగా అవుతారో కూడా అన్నీ తెలియచేస్తారు. కొంతమంది పిల్లలు ఈరోజు మేము మురళిని చాలా బాగా వినిపించాము అని భావిస్తారు. కానీ అలా కాదు. శివబాబా వచ్చి సహాయం చేస్తారు. మీ అహంకారం అంటూ ఏమీ ఉండకూడదు. మీరు ఏదైతే వినిపిస్తారో దానిని మీకు బాబాయే నేర్పించేస్తారు. బాబా లేకపోతే మీ మురళి ఎక్కడిది? మురళీధరుని పిల్లలు మురళీధరులుగా అవ్వాలి, లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు. ఎంతో కొంత లాభం కలుగుతుంది. కొందరు సెంటర్లు తెరుస్తారు. అప్పుడు వారికి అన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంత సమయం చదివారు కదా, కావున తమకు తామే సేవ చేసి సెంటర్లను తయారు చేయాలి. స్వయం నేర్చుకున్నప్పుడు మరి ఇతరులకు నేర్పించలేరా? బ్రహ్మ కుమారి అవ్వాలి అని అడుగుతున్నారంటే వారిలో అంతటి జ్ఞానం లేదేమోనని బాబా భావిస్తారు. మరి వారు ఇక్కడికి వచ్చి ఏమి చేస్తారు? మేఘాలు వచ్చి రిఫ్రెష్ అయ్యి వెళ్ళాలి, వర్షాన్ని కురిపించాలి అని బాబా భావిస్తారు. లేకపోతే పదవిని ఎలా పొందుతారు? మమ్మా బాబా అని అంటున్నారంటే మరి ఆ సింహాసనాన్ని పట్టుకొని చూపించండి. మేము ఇచ్చాము అన్న అహంకారం కూడా ఎవరికీ రాకూడదు. పోనీ మరి ఏమీ ఇవ్వకండి. అప్పుడు ఇక బాబా గవ్వలకు బదులుగా వజ్రాలను ఇవ్వడం నుండి కూడా ముక్తులైపోతారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: ఒక్కరితోనే సర్వ సంబంధాలను ఉంచి బుద్ధి యోగాన్ని అనేక బంధనాల నుండి తొలగించుకోవాలి. ఒక్కరితోనే పక్కా సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. బుద్ధి యోగము భ్రమించకూడదు. బాబా సమానంగా మురళీధరులుగా అవ్వాలి. నేను మురళీని బాగా వినిపించాను అన్న అహంకారంలోకి రాకూడదు. మేఘాలు నింపుకొని వర్షించాలి. చదువుకున్నారు కాబట్టే సెంటర్ను తయారు చేయాలి. వరదానము: బాబాను ముందు ఉంచుకొని ఈర్ష్యారూపి పాపం నుండి సురక్షితంగా ఉండే విశేష ఆత్మాభవ. బ్రాహ్మణ ఆత్మలు అందరూ సమానమైన కారణంగా ఈర్ష్య ఉత్పన్నమవుతుంది. ఈ ఈర్ష్య కారణంగానే
సంస్కారాల ఘర్షణ జరుగుతూ ఉంటుంది. కానీ సమానమైన వారు ఏదైనా విశేష కార్యం కొరకు నిమిత్తమైనప్పుడు వారిని నిమిత్తంగా చేసిన వారు ఎవరు అన్నది ఆలోచించండి. బాబాని ముందుకు తీసుకురండి. ఈర్ష్యారూపి మాయ పారిపోతుంది. ఎవరి విషయమైనా మీకు నచ్చనట్లయితే శుభభావనతో పైవారికి తెలియచేయండి, అంతేకాని ఈర్ష్యతో కాదు. పరస్పరం పోటీ పడండే కానీ ఈర్ష్య పడకండి. ఈర్ష్య లేకపోతే విశేష ఆత్మలుగా అయిపోతారు. స్లోగన్: బాబాను మీ సహచరునిగా చేసుకునే మాయా ఆటను సాక్షిగా అయ్యి చూడండి. అచ్చా. ఓం శాంతి. జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుతుండే, జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండజాలనయ్యా. జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుతుండే, జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండజాలనయ్యా. శివరాత్రి రోజునందు నా తండ్రి భూమిపై అవతరించే, శివరాత్రి రోజునందు నా తండ్రి భూమిపై అవతరించే, కారణ జన్ముడమ్మా నా తండ్రి కఠినము లేనివాడు. జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుతుండే, జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండజాలనయ్యా. దేహమే లేనందున నా తండ్రి తనువు ఆధారమనను, దేహమే లేనందున నా తండ్రి తనువు ఆధారమనను, గురుగిటి నా నివసించును నా తండ్రి భూమిని ఉద్ధరించే, జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుతుండే, జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండజాలనయ్యా. బిందు స్వరూపుడమ్మా, బిందు స్వరూపుడమ్మా జనన మరణము లేనివాడు, నిష్కామి సేవ చేసే నా తండ్రి ఆత్మలను ఉద్ధరించే, జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుతుండే, జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండజాలనయ్యా. దేహము పైన మీకు ఎప్పుడు మోహము
పైన మీకు ఎప్పుడు మోహము వదలినప్పుడు జ్ఞానముల ధీరును నా తండ్రి జ్ఞాన కలిశం పెట్టును జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుతుండే జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండగానయ్యా